ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్, ఓకే? ఏం మందల నచ్చులంటే కథని కుదించి చెప్పడం, కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఈ రోస్ట్ చేయడం కాదండి. కొత్తగా ఈ ఛానల్కు మీరు వచ్చుంటే మీ బంగారు వేలతో సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, నేను వీడియోలు కొడతా. వెల్కమ్ టు మనశంకర వరప్రసాద్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. రావిపూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ తో ఏం నల్ల మందు కొట్టించాడో ఏమో గానీ సంక్రాంతి సినిమా అంటే ప్రతిసారి ఈయన పెద్ద క్లాస్ ఉన్నా కూడా నాకు ఇవన్నీ జుజుబి అనే సిట్టు కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు ఇంటికి. నౌ గెటింగ్ ఇన్ టు ద స్టోరీ. నిద్రపోతా ఉన్న ఈ అండర్టేకర్ ఫోన్ లో హలో అని అంటాడు. మా ఓడిని ఎన్కౌంటర్ చేయించావు, నీకు ఇవాళ మీటింగ్ వల్ల పానీపూరి కోసం జయమాతాజీ బండి కాడికి వస్తావు, నిన్న లేపేస్తా చూస్తా ఉండు. నువ్వేంట్రా నన్ను లేపేది, నా దగ్గర ప్రసాద్ ఉన్నాడు. అండ్ హియర్ ఇస్ ద ఇంట్రో ఆఫ్ ప్రసాద్ గారు. ఈ ప్రసాద్ కాదమ్మా, మా సార్కి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. రా ఏజెంట్, అన్ని ఏజెంట్లు మా ఆయనే. ఈస్ డేర్, డాషింగ్, డైనమిక్, ఈక్విలిబ్రియం, ఎవ్రీథింగ్. హీ ఈస్ ఎ రా ఏజెంట్. ఇక్కడ ఎంత ఎలివేషన్ ఇస్తుంటే మనోడు బట్టలు ఆరేసి మమ్మీకి గుత్తి వంకాయ కూర చేసి ఇల్లు చేసి రెడీ అవుతాడు అనమాట. అన్నట్టు హీఈస్ అ డైవర్స్డ్ మ్యాన్ వాచింగ్ టీవీ సీరియల్. రెడీ అయ్యి పనికి పోతా ఉంటే ప్రసాద్ ఇలా రానా అన్న, చెప్పమ్మా, సాయంకాలం వచ్చేటప్పుడు దోమల కడ్డీలు తీసుకోరా, డెంగు జ్వరాలు వస్తున్నాయంట. ఇంకా మన ప్రసాద్ గారు సిగరెట్ కాల్చుకుంటూ సెక్యూరిటీ స్టార్ట్ చేస్తాడనమాట. నేను నీ పక్కన ఉండగా నిన్ను చంపే మగాడింకా పిత్తలేదు తాత అనే లోపు కారు వెళ్ళిపోద్ది. వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి దొప్పుతారు. ఆడి చేతిలో గన్ను పెట్టుకొని చంపకుండా ప్రసాద్ టైం అవుట్ అని చెప్పగానే ఇచ్చేస్తాడు అనమాట గొర్రెగాడు. ఆయన ట్రిగ్గర్ నొక్కే లోపు ఈయన పరిగెస్తావు పోయి ఎగిరి దూకి 2 నిమిషాల్లో మ్యాగీ చేసిన దానికంటే ఫాస్ట్ గా ఏజెంట్ సినిమాల్లో అఖిల్ గారి కంటే ఫాస్ట్ గా చంపేస్తాడు. అంటే అక్కడ ఏజెంట్ ఆడియన్స్ నేసేస్తాడు, ఇక్కడ మనోడు విలన్స్ నేసేస్తాడు. అందరినీ చంపేసి గుండెకి పోయేటట్టు హ్యాపీ బర్త్డే సార్ అని అరుస్తాడు. పార్టీ తాత, కేక్ నోట్లో పెట్టావు, ఐ వాంట్ సాంగ్ డాన్స్. ఇప్పుడు పాట అనమాట. ఒక స్టెప్ 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 ఒక స్టెప్. అమ్మా, పొగాకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. అలా సాంగ్ అయిపోద్ది అనమాట. అందరినీ నవ్విచ్చేసి మనోడు బట్టలు చేంజ్ చేసుకొని బాధపడతా ఒక మూల కూర్చో ఉంటాడు. ఏమైంది ప్రసాద్? ఉన్నాను సార్, మందు దాకా చెప్తానని. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్ అని చెప్పి గ్లాసులో 30 ml వేసుకొని తాగేస్తాడు. ఇండియాస్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ నా పెళ్ళాం సార్, విడాకులు చెలిపింది. ఈ తాత ఏమో రాత్రి అయింది, నీ కథ నిద్ర వస్తుంది, అయినా కానీ చెప్పు పర్లేదు అని అంటాడు. కట్టు పాస్ట్. పెళ్లిలో ఆవిడ ఎంతో పాటి మోగ మనసులు అని చెప్పి సైకిల్ చేసుకుంటా ఉంటారు ఇద్దరు. కట్ చేస్తే తర్వాత ఇంకో 2 పెళ్లిళ్ళు అలాగే కలుస్తారు, మోగ సైకిల్ చేసుకుంటా ఉంటారు. మధ్యలో సుందరి అనే పాట వస్తా ఉంటది. ఈ ఆడియో వాడబాక్ భయ్యా, బోనస్ గా స్ట్రైక్ కేసు కుదిరితే ఎన్కౌంటర్ కూడా అయిపోతాం మనం. ఆవిడ మాట్లాడక ఫస్ట్ టైం ఒకసారి మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అంటది. చిన్న కథ కదిరిదా. ఇప్పుడు ఇంకో పాట. రేక నువ్వు కేక భలే బాగుంది రేక, రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మామయ్య వచ్చి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మా పిల్ల MBA 2nd క్లాస్ లో పాస్ అయింది అల్లుడు గారు, దానికి తెలుసా చాలా తెలివి ఎక్కువ, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, పిల్లని తీసుకుని ఇంటికి వచ్చే ఇలా రకం. అంతే, మనోడు ఇలా రకం వెళ్ళిపోతాడు. ఫస్ట్ లో బానే ఉన్న నెల్లూరులో ఎండల్లాగా కాన్స్టెంట్ గా ఉంటాడు. మెల్లమెల్లగా రాజకీయ నాయకుడిలాగా మన మామయ్య రంగులు మార్చేస్తాడు. ఇన్ని రంగులు మారుస్తున్నాడు, వీడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఇన్ని వదిలించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి వీడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. వన్ ఫైన్ డే నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, కాపురం ఆడే చేసుకుందాం పద. ఈవిడకి ఒళ్ళు మండి రాను అంటది. అంతే, మామయ్య కూతురికి ఇద్దరికి కలిపి ఆవిడ కూడా ఒకళ్ళు ఇస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లకాయలు పుడతారు. ఆ పిల్లకాయలకి మనోడు అంటే మంచి ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తారు వాళ్ళు. ఎలాంటి ఫీలింగ్ అంటే కాకరకాయని చూస్తే ప్రతి పిల్లాడికి వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వాళ్ళ నాన్న మీద పిల్లకాయలకి కలిగిస్తాడు మన తాతగారు.
ఒరే నువ్వు తాతవే సముద్రంలో పీతవే అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనందరికి. సో ఈ కామెడీ ఫ్లాష్ బ్యాక్ అంతా ఈయన మనోడు సీరియస్ గా ఏం కావాలి నాన్న నీకు ప్రసాద్ చెప్పు అని మినిస్టర్ అంటాడు. నేను నా పిల్లకాయల దగ్గరకి ఆపరేషన్ దురందర్ చేసి వాళ్ళకి దగ్గర అవుతాను సార్, పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా ఒక 10 రోజులు అంటే పర్మిషన్ గ్రాంటెడ్ యువర్ ఒబీడియంట్లీ అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. పిల్లకాయలు చదివే బడిలో పీటీ సార్ లా జాయిన్ అవుతాడు. ఫస్ట్ మీటింగ్ లోనే వాళ్ళ ప్రాజెక్ట్ ని కింద పడేసి దాని మీద వేన స్టెప్ వేసి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. ఇంకా పిల్లోడికి తిండాస్ చూపించి ఫ్రెండ్షిప్ చేయరా అంటే అక్కడ చూసి సిపిఎల్ కి చెప్తది. ఆడే ఈ సుగునేష్ గాడు. ఎంత ధైర్యం ఉంటే చిన్న పిల్లాడని చెప్పి వాడికి జంక్ ఫుడ్ పెడతారా? దమ్ము ఉంటే నన్ను కొనాను సార్, నా నోట్లో షవర్మ ఒక్కొక్కటి చూద్దాం. ఇంకా ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని మనోడు వాడికి కూడా డబ్బులు పెడతాడు. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు. చాలా ఖర్చు పెడతాడు, కూడి పెడతాడు. హర్ష సాయి లాగా 1 డే కిరాణా కొట్టు ప్లస్ ఫ్రీ యాక్సెస్ ఆఫ్ KFC ఇస్తాడు. ఒరే సుగునేష్ నీకు కూడా ఫుడ్ పెట్టా కదా, ఆ పిల్లకాయలతో నన్ను కలుపురా, నా రుణం తీర్చుకోరా. అండ్ ఈ మిస్టర్ బీస్ట్ వీడియోని ఆ నిక్కీ పాప అండ్ గ్యాంగ్ లైవ్ లో చూస్తుంది. వాడిని సిబిఐ నుంచి తీసి పడుతారు. పక్క రోజు ఒకటే కూర్చొని ఏడుస్తా ఉంటది. ఎందుకురా అంటే కుక్క పోయింది. కానీ తీసుకొస్తే ఫ్రెండ్షిప్ చేస్తది అని చెప్పి రాత్రి ఇందు వదన కుందరదన మందకమన చూడరు వచ్చిన వావ్ అనగానే కుక్క దొరికేస్తుంది. ఇప్పుడు పాములు నాగస్వరం ఇంటి దగ్గరికి ఎలా వస్తాయో అలాగే కుక్క కూడా ఇందు వదన కుందరదన అంటే దగ్గరకు వస్తుంది అనమాట. ఆ తర్వాత పిల్లను ఒకడు కొట్టాడని చెప్పి హ్యారీస్ రౌఫ్ ని కోహ్లీ కొట్టినట్టు వాడు ఇంటికి పోయి మరి కొడతాడు. పిల్లకాయలు కొడతావరా నీ అబ్బా అని చెప్పి స్ట్రాంగ్ కాఫీ తాగి మరీ కొడతాడు. వాడి నోట్లో యాపిల్ గుక్కి. ఇంకా ఇంటికి వచ్చాక ఆమ్లెట్ బడిలో వేసాడని చెప్పి మా అమ్మని పెళ్లి చేసుకోండి సార్, డాడీ అంటే మీలాగా ఉండాలి డాడీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యువతలేమో ఈవిడ పిల్లకాయల్ని మిస్ అయ్యి బడికి వచ్చి పడు బుద్ధి. ఓ పీటీ సార్ రండి శశిరేఖ మేడం ఆయానా. ఇంకా ఈడు ఎవడో యువ క్యాండిడేట్ లాగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతా ఉంటే మామీ వస్తుంది. ఒరే ప్రసాద్ కూరగాయలు తెచ్చాను రారా. అండ్ ఆవిడ ఎవరో కాదు, దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. Hi Sagar, what a sudden surprise. Yes, this is sudden surprise to me also. చీప్ షేమ్లెస్ అని తిట్టేసి వెళ్ళిపోద్ది. ఈ మామగాడేమో పాట పాడేసిపోతాడు, పెద్దిరెడ్డి వీచెవరా ముడ్డి కడుక్కున్నాడని. వన్ ఫైన్ డే మామగారు ఫంక్షన్ కి కారులో పోతా ఉంటే ఒక గ్యాంగ్ కింద బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బాంబ్ ఎవరు వేసారంటే కిక్ బాటోస్ లో గంతరేసాడరా. నా గుడ్డెలో ఉన్న కండల్ని పీకి గోకి గోకి గిలికింతలు పెట్టది జాకి దాగిలా ఉంటాను నీ కాళ్ళు నాకి నాకి. అండ్ తిరగమాతలో ఆవు గింజ ఒకటి ఉంటది కదా, అది ఎగిరి కింద పడ్డట్టు మామయ్య సేఫ్ గా ఇంటికి వెళ్ళి పడతాడు అనమాట. అండ్ సెక్యూరిటీ కోసం నేషనల్ నుంచి సెంట్రల్ లెవెల్ ఆఫీసర్ కావాలని చెప్పి పిలిస్తే మనోడు వస్తాడు. వెంటనే ఆ మినిస్టర్ ఫోన్ చేసి ఓ తాత ఈ ప్రసాద్ వచ్చాడేంటి మాకు వద్దేనా, ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాం, కొత్త ఆర్డర్ పెడతాం. ఆయన పంపింది. ఇదిగో అమ్మ మీ అయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోండి, ఆడి లెగ్ పీస్ మాయమైపోద్ది, లేకపోతే గమ్ముగా నేను పంపించిన వాడిని డెలివరీ తీసుకోండి, లేకపోతే మీ నాన్న తందూరి చికెన్ అయిపోతాడు. సో కాపలాకి మనశంకర వరప్రసాద్ ఫిక్స్ అవుతారనమాట. వచ్చి రాగానే పాట పడి డాన్స్ చేస్తాడు, చేయి జిలబుట్టి గోడ పగలు తొప్పుతాడు. ఆవిడొచ్చి డోర్ కొడితే ఈయన ఓపెన్ చేసి రారా లోపలికి రా, వచ్చి టైం 10 అయింది పంజుడు బా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని టేబుల్ మీదకి వస్తా ఉంటే ఒరే రెడ్డి కాపలావాలని బయట తెమ్మని చెప్పరా. మనోడు ప్లాన్ వేసి అటాక్ లో ఉన్నట్టు చెప్పి మామూలు టేబుల్ కిందకి దూర్చేస్తాడు. ఈ టేబుల్ కిందకి వెళ్ళే ప్లాన్ నేను ఎక్కడో చూసానే. ఏం సినిమా అది? సినిమా కదా, వీడియోనా? అండ్ దీని తర్వాత అక్కడ ఎవడో మీటింగ్ కి రమ్మన్నాడంటే ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి వాళ్ళతోనే కారులో పోతాడు ఏసీ కోసం. 5 ఇవ్వు పాప అంటే బోనస్ గా ఆవిడ అద్దాలు కూడా వేస్తుంది. ఇప్పుడు నేను గుడ్డో నన్ను జనం అంతా పాప్కార్న్ తింటా చూడాలి అని అంటాడు మనోడు. ఈ లోపు ఆ మీటింగ్ స్పాట్ వచ్చేస్తుంది. అక్కడ వాడేమో మీటింగ్ లో పొగడతా ఉంటే వార్నింగ్ అనుకోని వాడిని గోల్ఫ్ బాల్ తో తలకి బొట్టు పెడతాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లగిస్తా వచ్చి అందరినీ కొడతాడు. ఏంది బాబాయ్ నువ్వా? అండ్ ఇప్పుడు ఆ బొట్టు పెట్టించుకున్నాడు బాగా అనులోమ్ విలోమ్ చేసి డీల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాడు. 100 కోట్ల డీల్ లాస్ ఇప్పుడు వీళ్ళకి. అండ్ ఆవిడ బాగా తిట్టేసి వెళ్ళిపోద్ది.
ఇక ఎంతో అవదని చెప్పి పొద్దున్నే మినిస్టర్ తో వీడియో కాల్. మనోడు సీరియస్ గా నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను సార్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హిమ్. ఇంకా శశిరేఖ థ్యాంక్స్ చెప్పేస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు చేతులు పిసికి పిసికి పెడతాడు మనోడు. ఆవిడేమో అసహ్యం వేసి చేతులు డెటాల్ తో కొడుక్కుంటా ఉంటది. అసలు ఈ అటాక్ ఎవడు చేశాడరా అంటే ఈ సస్పెండ్ అయిన పోలీసోడు. పెద్ద పోలీసుని చంపేస్తాడు వీడు. ఎందుకురా అంటే తర్వాత శశిరేఖ పార్టీకి పోద్ది అండ్ మన ప్రసాద్ కూడా వెనకాల పోతాడు. ఆడు చూస్తేనేమో ఫెమినిస్టుల గ్యాంగ్, ఫెమినిజం పొంగిపోతా ఉంటది వాళ్ళల్లో. నా మొగుడికి విడాకులు ఇయ్యాలి ఎలా ఏముంది ఆడనేసేది డొమ్ములో పెట్టాను ఈవిడ అంటది. ఈ లోపు మన ప్రసాద్ వచ్చి గన్ను చూపించి బెదిరిస్తాడు. పొర చెడిపోయిన ఈ ఫెమినిస్టులకి బుద్ధి వస్తుంది అనమాట. శశి మీ ఆయనతో కలిసిపో, పాత మొగుడైనా కొత్తగా సంసారం చేసుకో బాగుంటది అండ్ దట్స్ ఇట్. మీసాల పిల్ల సాంగ్ వస్తుంది. ఏ మీసాల పిల్ల నీ మీసాలు రంగు మారి పొయ్యాయే పిల్ల. అండ్ దీని తర్వాత మన వాళ్ళు మళ్ళీ పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఫేక్ మీటింగ్ పెడతారు అండ్ హయ్యర్ అఫీషియల్స్ అని చెప్పి కానిస్టేబుల్ కూడా ఉంటారు దాంట్లో. వాట్ హయ్యర్ అఫీషియల్స్ ని పిలవమంటే కానిస్టేబుల్ ఎందుకు వచ్చాడన్నా? వాట్ ఏ బ్రెయిన్ సార్జీ. దాని తర్వాత మమ్మీ వచ్చి కాఫీ ఇచ్చి బాయ్ అంటది. వెళ్తా ఉంటే ఏంటంటే మొగుడుతో కలిసిపోవనకుండా చక్కని చెక్కని కాఫీ టీ పెట్టించావని అంటే అంటది. అండ్ ఇదంతా ఈ పిల్లకాయలు వినేసి ఆయనే వాళ్ళ డాడీ అని తెలుసుకుంటారు. దట్స్ ఇట్. డాడీ స్కూల్ ఫీజు కట్టాలి రా అని అనగానే లోపలికి వెళ్ళి పడుకోండమ్మా అని అంటాడు. పక్క రోజు శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి వెంకీ గౌడ అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు. పొట్టా బట్ట ఉంటదిలే ఆడికి, నా అంత ఉండడు అని చెప్పి మనోడు అనుకుంటా ఉంటే అచ్చం హీరో వెంకటేష్ లాగా ఒక ఆయన వస్తాడు. ఆవిని ఇంప్రెస్ చేయడానికి బంగారం తీసుకొస్తే సిసేస్ నో. బట్ చిరంజీవి పాటలకు డాన్స్ చేస్తాడు అనమాట ఆయన. చూడు గౌడా నీ మీద ఇంట్రెస్ట్ ఇల్ల, మా ఇంట్లో నుంచి దొబ్బే. దానికి ఆనందం తట్టుకోలేక మన ప్రసాద్ డాన్స్ చేస్తాడు. చెక్క కుదిరింది అని చెప్పి. ఏ శశి నా మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి కదా, నాకు తెలుసులే అందుకే వాడికి నో చెప్పావు. ఏ అందరా నాకు గలవా అని చెప్పి ఆవిడ వెంకీ గౌడతో పెళ్లి కొప్పేసుకుంటది. పార్టీకి రామావా సాయంకాలం బాలయ్య బ్రాండ్ వేద్దామని వెంకీ అంటాడు. ఆ పార్టీలో ఈగోకు పోయి రక్తంతో రథం ముగ్గేస్తాను, సంఘలో సెగ్గడ్లు వేస్తానని అనుకుంటా ఉంటారు ఒకళ్ళనొకళ్ళు. ఇంక ఇవన్నీ అవదలే ముందు తాగేసి ఇంటికి వెళ్ళి బుబ్బు ఉందామని మనోడు అనుకుంటాడు. అండ్ సడన్ గా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఎంఎంఎస్ నాకు మందు వేయడం నేర్పింది నువ్వే కదా సార్, నా బిజినెస్ నే వల్ల స్టార్ట్ చేశా, నీ కోసం శశిని వదిలేస్తా, శశిని ఏంటి నా కజిన్ కూడా వదిలేస్తా. అండ్ హ్యాపీనెస్ లో అనిల్ రావిపూడితో కలిసి మరీ డాన్స్ చేస్తారు ఇద్దరు. ఫైనల్లీ పోలీసుని పట్టుకుంటారు. వాడిని 2 మింగాక అసలు ఏసేయాలనుకుని శశిరేఖనే పిల్లకాయలు నవ్యా. ఏ ఏంటి సార్ ఆ వీరేంద్ర గారికి తమ్ముడు అంటే ఇష్టం అన్నమాట. ఏ అంటే ఆడిది పెద్ద మనసు. ఆడు డ్రగ్స్ తీసుకుని ఒక పిల్లని చంపేస్తే మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ తొందరగా ఒక నేసేద్దాం అనుకునేది. బట్ ఈ వీరేంద్ర గారు సేవ్ చేస్తాడు. ఈడు బండి పెట్రోల్ అయిపోయినట్టుంది, 30 రూపాయలు కొట్టించినట్టున్నాడు ఏమో గానీ మధ్యలో ఆగిపోయింది అనమాట. ఇప్పుడు ఆ శశిరేఖ కారు ఎక్కుతా ఉంటే ఆ బొడ్డ పిల్ల ఈడే రేపిస్ట్ అని చెప్పి పేపర్ చూపిస్తుంది. ఇంకేముంది అందుకే అది శశిరేఖ మీద జరగాల్సిన అటాక్. ఆవిడ వెళ్లాల్సిన కారులో ఈడున్నాడు అందుకని చెప్పి ఈడి మీద అటాక్ జరిగింది. అండ్ ఫైనల్లీ ఆడు మనుషులతో ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తాడు. లాస్ట్ కి క్లైమాక్స్ ఆల్మోస్ట్ చచ్చిపోయారా అందరూ అనుకుంటే ఫెరారీలో డ్రిఫ్ట్ వేసుకుంటా మనోడు వచ్చి అందరిని చంపేస్తాడు. ఈ లోపు ఒక వీడియో లీక్ చేస్తాడు. మమ్మీకి కిడ్నాప్ చేసి నాన్ స్టాప్ గా రాజేసాబ్ 4 సార్లు చూపించాలని కంకణం కొట్టుకుంటాడు. అండ్ మనోడేమో వెంకీని ఎయిర్ డ్రాప్ చేస్తాడు ఆడికి. ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి బ్యాడ్ బాయ్స్ ని చంపేస్తాడు. సర్లే ఎలాగో ఈ పిల్ల కన్విన్స్ అవ్వదు, బ్లాక్ మెయిల్ చేద్దాం అని చెప్పి ఎమోషనల్ గా నాకు బుల్లెట్ దిగింది నేను సచ్చేలా ఉన్నా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆవిడ నన్ను తీసుకెళ్ళదురా, నేను ఆ సుగణేష్ గారిని దత్తకి తీసుకొని ఒక్కడనే ఉంటా. ఇంకా ఈవిడ ఆ పాట పెట్టేసి సొందారే నేనే నవ్వంట అని చేయబట్టుకుంటది. ఇంకేముంది బిజినెస్ ఉమెన్ కాఫీలు పెడతా ఉంటది, ఆ జీవీఆర్ ఏమో బట్టలు ఆరేస్తా ఉంటాడు, ఈ జ్వాల ఏమో వెంకిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోద్ది. దట్స్ ఇట్, ద గేమ్ ఈజ్ ఓవర్. ఏ మాటకి ఆ మాట అండి. లాజిక్ బొక్క పక్కన పెడితే రావిపూడి సినిమాలో ఆ మ్యాజిక్ ఏదో ఉంది. ఫ్యామిలీస్ ఎంత కష్టాల్లో ఉన్నా సంక్రాంతికి థియేటర్కి వెళ్ళిపోయి నవ్విచ్చేస్తాడు అందరినీ. అండ్ మీరు ఈ నట్చెల్ ని చూసి ఎంటర్టైన్ అయ్యుంటే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా చేయండి, మాకు అదే మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తా ఉంటే వెల్కమ్ టు ద ట్యాప్ ఫ్యామ్ అమ్మ. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, వెళ్ళి ఒక లుక్ ఇచ్చేయండి, హ్యాపీగా నవ్వుకోండి. అండ్ నా కోసం హాయ్ అని చెప్పి కామెంట్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. ఇంకొంటా నవ్యా, మళ్ళీ కలుద్దాం.
ఇది ఏళ్ళకి మందల, ఓకేనా? పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉందిలే.